మనకి ఈరోజు చక్కగా ఎంతో అద్భుతమైన శక్తిని మనం తీసుకున్నాం మాస్టర్స్. మనకి ఈరోజు మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి అనసూయ గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. నేర్చుకోవడం ఎలా అనే టాపిక్ మీద ఆవిడ చక్కటి జ్ఞానాన్ని మనకి అందిస్తారు. ఈ జూమ్ సెక్షన్కి వచ్చిన ఆత్మబంధులందరూ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన బ్రహ్మశ్ పితామహ పత్రిని స్వర్ణమాల పత్రి మేడం కూడా ఈ జూమ్ సెక్షన్కి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ శతకోటి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే పరమ గురువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ వాళ్ళకు కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుదాం. ఈ జూమ్ సెక్షన్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ ఆత్మబంధువులందరూ కూడా శతకోటి నమస్కారాలు. అలాగే మనకి పొద్దుటూరు నుంచి అనసూయ మేడం గారు వచ్చారు. మేడంకి స్వాగతం పలుకుతూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మీకు అద్భుతమైన స్వాగతాన్ని పలుకుతున్నాం మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అలాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న బ్రహ్మాస్ బ్రహ్మాండంగా జూమ్ సెషంతరాయంగా జ్ఞానవంతంగా ముందుకు దూసుకు వెళ్ళాలని కోరుకుంటూ కృపావతి మేడం గారికి, అలాగే యూట్యూబ్ ద్వారా జూమ్ సెషన్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులకి, ఫ్రెండ్స్ కి అందరికి కూడా కృతజ్ఞతలండి. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి ఈ రోజు ఎంటర్టైన్మెంట్ కోసం, చాలా చాలా బోల్డ్ అన్ని వెపన్స్ అన్నట్టు అన్ని ఉన్నాయి. కానీ ఈ రోజు మనం ఆ దొరికిన కాసేపు మనకు టయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి మీరు ప్రయాణం చేస్తున్నందుకు నిజంగా మీ అందరికీ నిజంగా పాదాభివందనాలండి. ఈరోజు ఇంకొక అద్భుతమైన క్లాసు చెప్పుకుందాం. అంటే ఇది అద్భుతం అని అన్నానంటే ఏదో తెలియని విషయం తెలుసుకోవడం అని కాదండి, అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే అందరికీ నిత్య జీవితంలో ప్రతి ఒక్కటి అవసరమైందే కాబట్టి. సారు మన పత్రి సార్ కాన్సెప్ట్స్ నేను ఎక్కువగా అవే ఇష్టం. ఎందుకంటే అందరికీ మనకు ప్రతిరోజు ప్రతి నిత్యము మనకు సార్ గుర్తుంటారు. ఆయన ధ్యానము జ్ఞానము మనకు అడుగడుగునా పనిచేస్తుంటుంది. అట్లే సారు తిట్టినా, కొట్టినా, మాట్లాడినా, ఏం చేసినా అందులో ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఆయన పలుకే బంగారం. కాబట్టి మనం ఈ రోజు పత్రి సార్ కాన్సెప్ట్ నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ఏం నేర్చుకోవాలి, ఏం మాకు తెలియదా, ఈమె పెద్ద వచ్చి ఈ రోజు ఏందో నేర్చుకోవాలని నేర్పిస్తుంది అనుకుంటారేమో ఫ్రెండ్స్. మనకు అన్ని తెలిసిన విషయాలు అయినా కూడా మళ్ళీ ఒకసారి మెమరీ వేసుకుంటుంటారు కదా జంతువులు. అలాగే మనం కూడా రివైండ్ చేసుకుంటా ఉంటే అప్పుడప్పుడు మర్చిపోకుండా ఏం చేసుకోవాలో, ఏం తెలుసుకోవాలో అనేది గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. మనము నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఫస్ట్ మనిషికి ఉంటే ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకోవచ్చు. నేర్చుకునే దానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు పక్కన ఏమైనా జరుగుతున్నా కూడా నేర్చుకోలేరు. ఎందుకు? వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకుంటారు అంతే. మనం నేర్పించింది వాళ్ళు నేర్చుకోరు. మనకి ఇప్పుడు ఆటలు ఇష్టం, పాటలు ఇష్టం, కొందరికి అవి ఉండవు. సినిమాలు, షికార్లు అన్ని మంచివే, అన్ని ముఖ్యమైనటివే. కానీ వాళ్ళకు అది నచ్చింది కాబట్టి వాళ్ళు అది ఫాలో అవుతారనమాట. మనం ఏం నేర్చుకుందామంటే మానవులంతా కూడా జంతువుల నుంచి నేర్చుకోవాలని సార్ చెప్తారండి. అసలు నిజంగా సార్ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయంటే కొత్త వాళ్ళకైతే విచిత్రంగా అనిపిస్తాయి. వాళ్ళకి ఏంది ఈయనంతా ఇట్లా చెప్తారు, ఎవరెవరి దగ్గర నుంచో నేర్చుకోవాలా, ఎక్కడెక్కడి నుంచో అనుకుంటారు. జంతువుల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలా అని అంటే జంతువుల దగ్గర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, మనం చేసే పనులకన్నిటికీ జంతువులతో పోలికలు పెట్టుకుంటాం. కానీ జంతువులు పాపం దేనితో పెట్టుకోవండి. పెట్టుకుంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు, తక్కువ చేసినట్టే. అనే వాటికి అంత సంస్కారం బాగుంది. మనం చేసే పనులన్నీ కొన్ని జ్ఞానం లేక అలా చేస్తూ వేరే పనులు చేస్తూ ఉంటాం. కానీ ఏం నేర్చుకోవాలి? కుక్క నుంచి నేర్చుకోవచ్చు, పిల్లి నుంచి నేర్చుకోవచ్చు, కాకి నుంచి, చేప, చీమ, గ్రద్ద, ఆవు, హంస, పావు, పాము, ఎలుక, ఇలా ప్రతి ఒక్క దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కుక్క దగ్గర నుంచి మనందరికి తెలుసు, అది అంత ఒక రోజు ఒక ముద్ద అన్నం పెడితే అది ఎన్ని రోజులైనా అది మర్చిపోదు. మనిషి ఈరోజు తింటారు, రేపు పెడితే పర్వాలేదు, ఎల్లుండి పెట్టుకుంటే 4 తిట్టిపోస్తాడు. అదేనా విశ్వాసం? దాని నుంచి నేర్చుకోవాలి. పిల్లి అనుకుంటారు కొందరు, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, చెడ్డది, అది ఇది అనేసి. కొన్ని దేశాల్లో మన బుక్ లో చదివండి, చైనానా జపాన్ వాళ్ళే అనుకుంటాను, దాన్ని ఆరాధ్య దేవతగా వాళ్ళు భావిస్తారట. అసలు ఒక సంవత్సరానికి ఒక అమ్మవారి విగ్రహం లాగా అది పెట్టి ఆ బొమ్మను
పూజ చేసి వాళ్ళు చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు. అదే మన చోట అది ఎదురొచ్చిందంటే వీళ్ళు మంచిది కాదు పక్కకి వెళ్ళిపోతారు. ఇలా సెంటిమెంట్లన్నీ మస్తుగా ఉంటాయి. కానీ అవసరం పడితే మాత్రం అదే మనకి కావాల్సి వస్తూ ఉంటుంది. కాకి అవసరం ఎప్పుడు మన ఇంతకుముందైతే దినాలు తర్పణాలకు దానిలకు దీళ్ళకు పిండాలు పెట్టినప్పుడు అప్పుడు కాకిని పిలిచి అన్నం పెట్టి చేస్తే అది ముట్టితే మంచిది. కానీ అప్పుడు కాకి ఏమైంది అప్పుడు నీకు అవసరం లేనప్పుడు అది అనవసరంగా అనిపించింది నీకు అది కాకి గోల అంటారు. అదే నీకు అవసరం పడినప్పుడు అది దేవతలాగా భావిస్తావు. అంటే నీ భావనలో ఉన్నాయి అన్ని. కానీ ప్రకృతిలో జంతు సామ్రాజ్యంలో దేంట్లో ఈర్ష్య ద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు ఉండవండి. మనుషుల్లో ఉంటాయి చాలా. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం ఎక్కువైపోయింది తెలుసుకుంటారు కాబట్టి. అలాగే చీమ క్రమశిక్షణ ఎంతో క్రమశిక్షణ కానీ నిరంతర శ్రమ. అది అది ఎంతైనా దాని బరువు డబల్ మోస్తుంది రేపటికి. తర్వాత ఆహారాన్ని తీసి పెట్టుకోవడంలో అసలు ప్రతి ఒక్క దాంట్లో ఆ క్రమశిక్షణ చూసి నేర్చుకోవచ్చు. ఒకదాని వెంబడి చక్కగా వెళ్ళిపోతాం. అలాగే ఆ గ్రద్ద ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నా కూడా కింద ఎక్కడో అంత పక్షి ఉంటే దానిని చూసి పట్టేస్తుంది. మన పక్కనే మంచి విషయాలు జరుగుతున్నా మనం పోలేము వినలేము. అదే మనకు వేరే వేరే విషయాలు ఉంటాయి కదా దానికైతే వెళ్తారు. అది ఎందుకు వాళ్ళకి అక్కడ నేర్చుకోవాలని ఉంది కాబట్టి అక్కడికి వెళ్తారు. ఎంతో మంది ఉంటారు. అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు. కాకపోతే చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించాలంటే కష్టం అండి. ఎందుకంటే అది అంతే కొంచెం నిదానంగా అవుతుంది. కానీ నిదానంగా జరిగిన స్వచ్ఛంగా మనిషికి అర్థవంతంగా హాయిగా జీవనానికి కావాలి ఏదంటే ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఆవు ఆవులో ముక్కోటి దేవతలు ఉన్నారు అని ఆవును పూజిస్తాము. పలానా రోజు పలానా పెడితే ఆహారం దానివల్ల ఫలితాలు ఎక్కువ అనేసి ఈ మన ఆ పూజలు చేసేవాళ్ళు వాళ్ళకి ఇంకా ఎక్కువ సెంటిమెంట్స్ అవి ఇవి కాబట్టి. అంటే ఇక్కడ మళ్ళీ నేను పూజలను దాన్ని విమర్శిస్తున్నాను అనుకోవద్దండి. చేయొచ్చు తప్పు లేదు. ఏదైనా కూడా ప్రతి ఒక్కటి అవసరమే. కానీ అందులోనే పడి అక్కడే ఉండుకోకుండా ఒక్కొక్క స్టెప్ ఆ పూజ విధానం తప్పు లేదు కానీ ఎందుకు ఒక భయభక్తులతో ఒక మనిషి క్రమశిక్షణగా అలా ఉంటారా అని. అంతేగాని అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఏది తప్పు కాదు ఇక్కడ. ఏది ధ్యానం కూడా అంతకు ముందే ఉంది. కానీ ధ్యానాన్ని ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేయలేదు, దాన్ని వెలుగులోకి రాలేదంటే ధ్యానం వల్ల అంత ఉపయోగాలు ఉండవు. ఎందుకు పక్కన వాళ్ళకి ఇప్పుడు ఏదో అంటే వేరే ఏవేవో చేస్తే దాని వల్ల ఇవి అమ్మచ్చు అవి అమ్మచ్చు. ధ్యానం చేసేటప్పుడు ఏమమ్ముతారు? ప్రశాంతంగా కూర్చోమంటారు, ధ్యానం చేయమంటారు. కాకపోతే అట్లాంటివి ఉంటాయి. దానివల్ల వేరే వేరే వ్యాపారస్తులకు లాభాలు ఉండవండి. దానివల్ల కూడా అది మరుగున పడిపోయి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కసారి. నేను ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళకి కొత్తగా వాళ్ళకైతే కోపం వచ్చేస్తుంది నేను ఇట్లా చెప్పేది. కానీ వాస్తవాలు ఎప్పుడు వాస్తవం లోక విరోధి అనేసి అలా ఉంటారు. ఎందుకు ఏదైనా సరే భౌతికంగా ఫస్ట్ మన కంటికి కనిపించాలి ఆ లాభం ఏందో. ధ్యానం చేసేటప్పుడు లాభాలు వెంటనే నీకు తెలియదు. ఎప్పుడైతే నువ్వు ధ్యాన సాధనలోకి అడుగు పెట్టి కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ దాన్ని కేటాయించుకుంటూ ఒక సజ్జన సాంగత్యం బుక్స్ చదువుకుంటూ ఇట్లా మాస్టర్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు కలుసుకొని అనుభవాలు షేర్ చేసుకుని పంచుకుంటూ ధ్యానం చేస్తూ అలాగని నీ భౌతిక జీవితానికి ఏమన్నా తక్కువ చేసుకుంటావా? లేదు. అవన్నీ చేసుకున్న తర్వాత టైం వేస్ట్ చేయకుండా ఈ పనులు చేసుకోమన్నారు సార్. ఏది కూడా మధ్య మార్గం అయితే ఏ విషయంలో అయినా మధ్య మార్గం మంచిదన్నమాట. అలాగే జంతువులు ఎన్నున్నాయండి చెప్పుకుంటూ వెళ్తే అసలు గంట 2 గంటలు ఎన్ని గంటలైనా సరిపోదు. ప్రతి ఒక్క దాని దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు పాలు నీళ్లు కలిపి పెడితే అవి పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అంటే మంచిని మాత్రమే అది స్వీకరిస్తుంది. మనము ఆ జరిగే సంఘటనలు ఎన్ని ఉన్నా కూడా వెంటనే చెడుకు అట్రాక్ట్ అయిపోతా ఉంటాం. అలా కాకుండా ఎంత ఎంత ఎన్నిట్లయినా నేర్చుకోవచ్చు. ఎలుక దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఎంతో ఏకాగ్రతగా అది చూసుకొని అన్ని ఎంతో జాగ్రత్తగా వచ్చి అది వేట చేస్తూ ఉంటుంది. అది తినే తక్కువ పాడు చేసేది ఎక్కువ అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఏదైనా సరే జంతువులన్నీ కూడా ప్రతి ఒక్క దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనిషి నేర్చుకోవాలనుకుంటే ఎంతైనా నేర్చుకోవచ్చు. దత్తాత్రేయుల వారికి 24 మంది జంతువుల నుంచి ఆయన నేర్చుకున్నారంట. గురువులు దేవతలు అందరూ కూడా జంతువుల వాహనాలుగా పెట్టుకుంటారు. ఎందుకు?
వాళ్ళకేం వాహనాలు కొనుక్కోవడానికి డబ్బు లేకనా లేకుంటే వాహనాలు లేకనా కాదు. అలాగైనా ఆ జంతువులను మీరు ప్రేమిస్తారు, చూసి నేర్చుకుంటారనేసి. కానీ మనం ఏం చేస్తాం, మనకు నచ్చింది మాత్రమే మనం చేసి నేర్చుకుంటాం. అవసరం లేనిది తీసి పక్కన పడేసి ఆవును పూజిస్తాం, మేకను కోస్తాం. ఉమ్, ఆవును ఆవును మాత్రం ఆవులో దేవుడు ఉన్నాడు. కుక్కను ఇంటి దగ్గరకు వస్తే అంత పెట్టాలన్నా కూడా పెట్టరు ఎవరు, తప్పనిచ్చి కొట్టేస్తారంట. అంటే నీకేది నచ్చింది, ఏది ఎవరు పెద్దవాళ్ళు చెప్పి చెప్పి పెట్టినప్పటి నుంచి ఏవి ఉంటాయో మనసులో అవి మాత్రమే చేస్తారు. మన గురువు గారు అలా కాదండి, ప్రతి ఒక్క జీవిని నీ నీ వలె ప్రేమించు. యేసు ప్రభువు నీ తోటి వారి నీ తోటి వారిని కూడా నీ వలె ప్రేమించు అంటారు. తోటి వారంటే ఇక్కడ మనుషులు మాత్రమేనా, లేక ప్రతి ఒక్క ప్రాణినా? ప్రతి ఒక్క ప్రాణి. సర్వజీవులలో నేనున్నానని బాబా చెప్పినప్పుడు ఆ సర్వజీవులను మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించారంటే అర్థమవుతుంది. కానీ మనకు తెలుసండి, ధ్యానం చేసేవాళ్ళు ఇవన్నీ చెయ్యరు, మాంసభక్షణ అదంతా. కానీ చేయని వాళ్ళకి ఇంకా ఈ విషయం చెప్తే ధ్యానానికి దూరం అయిపోతా ఉన్నారు చాలా మంది. కానీ తెలుసుకున్న తర్వాత అయ్యో ఎంత టైం వృధా చేశాము, తెలిసి కూడా మేము తెలుసుకోలేక మర్చిపోయా, దాన్ని పక్కన పెట్టేశాము అనేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. కానీ అదే ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. ఎంత వాహనాలు వాళ్ళు పెట్టుకున్నారు, ఒకదానికొకటి ఎంత విరుద్ధం ఉంది. ఉం? అమ్మవారేమో సింహం, స్వామి ఏమో పాము, ఒక కుమారస్వామి ఏమో నెమలి, ఉం, వినాయకుడేమో ఎలుక. ఇవన్నీ ఎందుకు, అసలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధం. కానీ ఐకమత్యంగా ఉండాలి, ఒకదానికొకటి సహాయ సహకారాలు అందించుకోవాలి. ప్రతి ఒక్కటి తక్కువేం కాదు, అన్ని ఎక్కువే అనే విషయాలు మనకు అర్థం కావడానికే. దాని నుంచి దాని వెనకాల ఎంతో అంతరార్థం ఉంటాయి, కథలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటుంది. కానీ మెయిన్ పాయింట్ ఏమో ఆ జంతువులకున్న ప్యూరిటీ, దాని నుంచి సేవాభావం, క్రమశిక్షణ, ఇవన్నీ నేర్చుకోవడం కోసమే ఇవన్నీ చేసింది కూడా. కాబట్టి నేర్పించడానికి జంతువుల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. జంతువులు మనం ఏం చేస్తామంటే తమ పని అవి జంతువులు ఉన్నాయి, వాటి పని అవి చేసుకొని వెళ్ళిపోతాయి. మనం అట్లా కాదు, మొత్తం ప్రపంచంలో ఏమేం జరిగేది, ఎవరెవరి దగ్గర ఎంత ఉంది, ఏమున్నాయి, ఏం కొన్నారు, వాళ్ళేం తిన్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఎన్ని నానా చెత్త విషయాలన్నీ సేకరించి పెట్టుకుంటాం. అవి అలా ఉండవండి. అంత స్పాట్ అప్పుడు దొరికింది ఆహారం తినేస్తాయి, పడుకొని నిద్రపోతాయి, మళ్ళీ ఆకలి అయినప్పుడు వేటాడతాయి. కాకపోతే మనిషికి దానికి తేడా ఉండాలి కాబట్టి మనం సంపాదించుకుంటాం రేపొద్దునకి. కానీ తరతరాలకి తరతరాలకి అన్నట్టు ఇంకా అందులోనే పడి కొట్టుకుపోకోకుండా కొంచెం మధ్య మార్గంగా ఉండి భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండుగా ఉండాలన్నమాట ఏదైనా సరే. జంతువులు మనకు గురువులే. జంతువులు తమ పని తాము చేసుకుంటాయి. జంతువులు మనకి చాలా నేర్పిస్తాయి. నేర్చుకోవాలనే ఆలోచన నీకుంటే దానిలో నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చండి. అస్సలు నిజంగా జంతువులని దగ్గర తీసిన వాళ్ళకి, ఆ జంతువులు ఇష్టపడే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకు నేను నాకు చెప్తున్నానంటే, నాకు మామూలుగా యాక్చువల్గా జంతువులు అంటే చాలా ఇష్టం. వాటికి నేను మనం చేసింది చెప్పి పెట్టేది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం తిని మనం వేస్ట్ చేసి పారేసే బదులు దానిలోకి అంత ఆహారం, పెద్దవాళ్ళు ఇవన్నీ ఊరికే చెప్పలేదండి. నువ్వు ఆహారం తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు ఒక ముద్ద పక్కన పెట్టమంటారు. ఆ ముద్ద ఎవరికి తీసుకొని పెట్టారు ఇది ఇదని కామెంట్స్ చేస్తారు పిల్లలు, తెలియక వాళ్ళకి. ఎవరికి కాదు, జంతువులకి, పక్షులకి తినేటప్పుడు ఒక ముద్ద దానికి పెట్టేస్తే మనం చేసుకునేది మనకే కాకుండా మన నుంచి ఒక జీవికైనా సరే పెట్టాలి అనేసి. అలా ఎన్నో ఎన్నో పద్ధతులు అన్ని మన పెద్దవాళ్ళు కరెక్ట్ గానే చేశారు. కాకపోతే వాళ్ళు చెప్పడము, మన వాళ్ళు అర్థం చేసుకోవడంలో కొన్ని కొన్ని చోట్ల కొంచెం వేరే రావచ్చు. కానీ అంతరార్థమేమో ఒకటే అన్నమాట. అలాగే తల్లిదండ్రులందరూ పిల్లల నుంచి నేర్చుకోవాలి. ఇది పిల్లలకేమో ఇష్టంగా నచ్చుతుంది. ఎందుకంటే చూడు మా దగ్గర నుంచి మీరు నేర్చుకోవాలంట అనేసి చెప్తారు. నేర్చుకోవాలి, కరెక్టే. వాళ్ళకి స్వార్థం ఉండదు, కుళ్ళు ఉండదు, అతి అవతల వాళ్ళని మోసం చేయాలనే మనస్తత్వాలు ఉండవు. పెద్దవాళ్ళం కదా, మనకి ఎక్కువైపోయి అనుభవాలు. మనమే ఒక్కోసారి పిల్లలకి నువ్వంతా నువ్వే తిను, ఇతరులకు పెట్టద్దు, ఇట్లాంటివి మనం నేర్పిస్తాం. వాళ్ళు అలా కాదండి, కొట్లాడుకుంటారు. కొట్లాడుకున్న 15-20 నిమిషాలకే వాళ్ళు కలిసిపోతారు. అంటే వాళ్ళలో ఆ ఈర్ష్య ద్వేషాలు పెంచుకొని పగ, కక్ష సాధించాలి, ఇలాంటివి ఉండవు. వాళ్ళకి ఏదైనా వచ్చాయంటే మనం నేర్పించడం వల్లనే వస్తాయి. కాకపోతే మనమే కొంచెం ఆలోచించి
పిల్లల ముందర కూడా ప్రవర్తించాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వేం చేస్తే నీ పిల్లలు కూడా అదే చేస్తారు కాబట్టి. కానీ పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి. ప్యూరిటీ, వాళ్ళలో ప్రశాంతత, అనవసరంగా ఏ విషయాల జోలికి అవసరం లేదు. వాళ్ళ ఆటలేదో, వాళ్ళ పనేదో, తినడం ఏదో, పడుకోవడం ఏదో. కానీ మనం అలా చేయమండి. మనకు అన్నీ కావాలి. ప్రతి ఒక్కరి విషయాలు అర్థం కావాలి. మనదేందో మనం చూసుకోము. మన పక్క వాళ్ళది వీళ్ళది అన్నీ మనకు అవసరం లేనటన్ని నాకు చెత్త మనం బుర్రలో వేసుకునేసి చాలా చాలా సఫర్ అయిపోతా ఉంటాం అనమాట. తల్లిదండ్రులందరూ ఆ పిల్లల నుంచి నేర్చుకోవాలి. పిల్లలు నేర్పించడానికి పుడతారు, కానీ పెద్దవాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళు నేర్పించడానికి వస్తారు. పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు వాళ్ళని అనుకుంటారండి, మనల్ని చూసి వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలని. నేర్చుకోవచ్చు. వాళ్ళు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ అయినా సరే నిర్ణయాలు కరెక్ట్ గా తీసేసుకొని చేస్తున్నారు. కొందరు ఏదో రాంగ్ స్టెప్స్ వేసి కొందరు పాడైపోతారు, అంతేగాని చాలా వరకు వాళ్ళలో ఆ ప్యూరిటీ నేర్చుకోవాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే ఆ పిల్లల నుంచి అది నేర్చుకోవాలి. అలాగే పురుషులందరూ కూడా స్త్రీల నుంచి నేర్చుకోవాలి. స్త్రీల నుంచి ఏం నేర్చుకోవాలి? ఏముందబ్బా, ఇక్కడ ఇగో ఇగోస్ వస్తాయి, అడ్డం వస్తాయండి. వాళ్ళ నుంచి అసలు స్త్రీలను గౌరవించడం అంటే చాలా చాలా కష్టం. కొందరికి, అందరికి కాదు, కొందరికి స్త్రీలను చాలా రెస్పెక్ట్ గా చూసి చాలా మర్యాద గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా వందనాలండి. ఎందుకంటే స్త్రీ గొప్పతనం అర్థం కాదు. అక్కడ మన అమ్మనో, మన చెల్లిలో, అక్కనో, మన బిడ్డనో ఉన్నప్పుడు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. పక్కింటి వాళ్ళో లేకుంటే మన భార్య స్థానంలో అయినా కూడా కొందరు తక్కువ చేసి చులకన చేసి చూసే వాళ్ళు ఉన్నారు. అది కాదు. స్త్రీ అంటే పరాయి ఇంటి నుంచి నీ ఇంటికి వచ్చి మొత్తం తన ఇష్టాలను అన్నిటిని పక్కన పెట్టి మీ ఇష్టమే తన ఇష్టంగా మారిపోయి కుటుంబాన్ని పైకి తీసుకొస్తా ఉంటుంది. అట్లాగని పురుషులు తక్కువ ఎక్కువ అని కాదండి, ఇక్కడ ప్రశ్నలే అది కాదు. కాకపోతే ఆ సమాజంలో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సార్ చెప్పడం. అది కాక స్త్రీలు ఒకసారి మామూలుగా మా ఊరికి వచ్చినప్పుడు ప్రొద్దుటూరికి సార్ చెప్తా ఉండేవారు. సార్ నాకు కూడా అతి ఎక్కువ నాకు అతి ఎక్కువ అండి. ఏది అవతల వాళ్ళని ప్రేమించడం కానీ, వాళ్ళకి చూసుకో చూసుకోవాలనే దాని గురించి కానీ, మమకారం అవి అవి అన్నీ ఎక్కువ. సార్ ఇది కొంచెం నాకు ఎక్కువ సార్ అంటే, అది చాలా డేంజర్ మేడం మమకారం అనేది. అహంకారమైనా కొంచెం పర్వాలేదు కానీ మమకారం ఇంకా డేంజర్ అంటారు. ఏమి అంటే ఆ మమకారం ముసుగులో మనం మన ఇష్టాలను కూడా వాళ్ళ మీద వేసి రుద్దేస్తూ ఉంటాం. తప్పు, వద్దు. ఎవరిష్టం వాళ్ళది. అలాగని అర్థం చేసుకుని ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంటే కుటుంబంలో అయినా, భార్యాభర్తల మధ్య అయినా, ఎవరి మధ్య అయినా ఆనందంగా ఉంటుంది. లేకపోయినా పర్వాలేదు. ఎందుకు అది కూడా మనకు ఏదో జ్ఞానం నేర్పించడానికే జరుగుతోందని అర్థం చేసుకుంటామండి. కానీ స్త్రీల నుంచి పురుషులు ఏం నేర్చుకోవాలి అంటే, స్త్రీలు సహనం, ఓర్పు, దయ. దేంతో పోలుస్తారు? భూమాతతో పోలుస్తారు స్త్రీని. మా తల్లి భూదేవికి ఉన్నంత ఓపిక ఉందమ్మా అంటారు. భూదేవికి ఎంత ఓపిక ఉందండి? ఎంత మనం దాని మీద అమ్మ నడచడం కాదు, మన ఆస్తుల చిట్ట పెంచుకోవడానికి ఎన్ని ఫ్లాట్లు బరువులు మోసి దాని మీద భూమి లోపల ఎంత భారాన్ని మోపుతున్నాం. మనం నీరు కావాలంటే భూమిని తవ్వి చేయాలి. ఏదైనా సరే భూమాతకి ఎంత మనం కష్టం కలిగిస్తామో. కానీ భూదేవి ఏ రోజు నిన్ను బాధలు పెడుతున్నారనేసి మన మీద తిరగబడదండి. కాకపోతే మనం చేసే అకృత్యాలు ప్రక్షాళన మన కర్మలు కూడా కావాలి కాబట్టి అప్పుడప్పుడు సునామీలు, భూకంపాలు ఇలాంటివి ఎందుకు వస్తాయంటే ఇవి క్లీన్ చేయడానికే. కానీ అది మన వాళ్ళకి చెప్తే కోపం, వేరే వాళ్ళకైతే వీళ్ళు చాలా చెప్తారండి అని. నిజమే అండి. నువ్వు ఎంత హింసిస్తావో ఇతర జంతువులని, మనుషులని, ప్రకృతిని అంతా నువ్వు అనుభవించాల్సిందే. ఈరోజు నువ్వు ఏ విత్తనం వేస్తావో ఆ చెట్టే వస్తుందని అందరికీ తెలుసు కదా. అందుకే కదా ఈరోజు ఎక్కడెక్కడ ఎంతెంత లాభాలు ఉన్నాయి, ఎక్కడ వేరే ఏం బిజినెస్ చేస్తే ఎంత వస్తుందని చూసి ఆలోచించి అక్కడ నువ్వు చేయగలవు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ జంతువులు చంపాలా, ఏ ఏ ఏ రుచులు తినాలా, ఇక్కడ ఇలా ఉంటుంది మన మనిషి ఆలోచన. కానీ ఆ స్త్రీలు ఎలా ఎలా ఎంత సహనంగా ఉంటారు. ఇంట్లో పని ఇంకా మామూలుగా పర్వాలేదండి. ఇంట్లో గృహిణి వరకే అయితే అప్పటికే ఫుల్ ఉంటుంది. గృహిణిగా ఉంటూ తను మళ్ళీ ఉద్యోగం చేసే ఆడవాళ్ళకైతే ఇంకా జోహార్లండి. ఎంత డబల్ వర్క్ అవుతుంది. ఈ రోజుల్లో అయితే
భార్యాభర్తలు ఒకరికొకరి సహాయ సహకారాలతో ముందుకు పోతున్నారు, పనులు చేసుకోగలుగుతున్నారు. అదే ఒకప్పుడు స్త్రీ వంటింట్లో అంతా పనులు చేయాలి, పురుషుడు అస్సలు టచ్ చేయకూడదనే మెంటాలిటీస్ తో పెంచుతారు చాలా కుటుంబాల్లో. నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఎందుకు ఇలా అన్ని చోట్ల కాదండి, కొన్ని చోట్ల మాత్రమే. అలాంటప్పుడు ఇంకెంత బరువు బాధ్యత కష్టంగా ఉంటుంది. తను ఇద్దరు ఉద్యోగాలు చేస్తే, ఇద్దరు చేసుకుంటే సంసారం సాఫీగా జరిగిపోతుంది, సులభంగా గెటాన్ కావచ్చు. చాలా మనకి తెలియదండి మన ప్రాబ్లమ్స్, మనం ఏం తప్పులు చేస్తున్నామో కూడా మనకు తెలియదు. తెలియకుండానే మనము కొన్ని కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాలనే ఆలోచన మనలో ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, ప్రతి ఒక్క చోటు నుంచి నేర్చుకోవచ్చు. స్త్రీల దగ్గర నుంచి, పురుషులు ముఖ్యంగా అహంకారం తగ్గించుకుంటే, స్త్రీల దగ్గర నుంచి, స్త్రీలకి అంత వాళ్ళని సపోర్ట్ చేసి అంత ప్రేమించినావంటే అంతకు పదింతలు నిన్ను చూసుకుంటారు, నీ కుటుంబాన్ని చూసుకుంటారండి. అది ఒక స్త్రీగా నేను చెప్పగలను. ఎందుకంటే స్త్రీకి అంత ప్రేమ, అభిమాన, మమకారాలు ఉంటాయి. ఇంకా అక్కడ కూడా ఇగో అహంకారానికి వెళ్ళిపోతే లాస్ట్కి అందరూ నష్టపోతారు. ప్రతిసారి స్వయంగా ఒకసారి ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు సహా చెప్తా అన్నారు స్త్రీల గురించి, పురుషుల గురించి. ప్రతి ఒక్క ఆయన చెప్తారు, పురుషులంతా అహంకారం అహంకారంతో ఈరోజు ఉమ్ అది ఉండేటప్పుడు పురుషులుగానే పుడతారు. మమకారానికి ప్రతీకగా స్త్రీ జన్మ తీసుకుంటుంది. ఎందుకు? మేము ఒకప్పుడు పురుషులమే, ఇవన్నీ చేసిన వాళ్ళమే, ఆ అహంకారాలకు అదంతా వెళ్ళి అదంతా అప్పుడు అంతా నలిగి అయిన తర్వాత ఈ జీవితం వద్దురా, ఇది వద్దు, స్త్రీగా పుట్టాలితేనే మేలు. ఇప్పుడు అంటాం మనం, బా మగవాళ్ళకి ఏమండి ఊరికేనే ఉద్యోగం చేస్తారని. వాళ్ళకు బోల్డ్ అన్ని ఉంటాయండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మానవమానాలు, ఎన్నో ఒత్తిడులు వాళ్ళకు ఉంటాయి. ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఒకరికొక పరస్పర అవగాహన ఉండాలి. సహాయ సహకారాలు ఇద్దరికి ఉంటే ఆ కుటుంబం సూపర్ గా ఉంటుంది. నేను మేము చదువుకునేటప్పుడు, ఇప్పుడు కాదండి, 30 ఏళ్ల క్రితం మాట చెప్తున్నా. అసలు ఆ ఫ్యామిలీని చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే, సంతోషంగా అనిపిస్తుంది. మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సార్ ఏమో లెక్చరర్ గా చేస్తారు, ఆ మేడం కూడా ఎంఏ ఏదో చేసింది, పెద్ద డిగ్రీసే ఉన్నాయి. కానీ అంత కూడా అహంకారం లేదు. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ, అస్సలు అంత బాగుంటారు. ఆ సార్ చెప్పేవాడు, ఉమ్ కొన్ని అప్పుడు ఎక్కువ ఛాందస్భావాలు ఎక్కువ ఉండేటి, ఎక్కువగా అది రెస్పెక్ట్ అంటారు కానీ అసలు కూర్చుండేదానికే లేదమ్మా పైన, అట్లాంటిది. అట్లాంటప్పుడు కూడా సార్ నన్ను లేదు అర్థం చేసుకునేసేసి, లేదు నువ్వు ఇక్కడే ఉండి ఇట్లని అమ్మ నాన్నకు చెప్పి భార్యకు చెప్పి పిల్లలకి చెప్పి ఎంత ఒక బ్యాలెన్స్డ్ గా ఫ్యామిలీని నడుపుతాడంటే అంత బాగా నడుపుతా ఉండేవాడు, చేస్తూ ఉండేవాడు ఇంట్లో మేనేజ్మెంట్ అనేసి. ఆ స్త్రీ ఎంత కష్టమైనా ఓర్చుకొని చేయాలనిపిస్తుందండి అలాంటి కుటుంబం. అవతల వాళ్ళు బాగా చూసుకోవాలి, మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇద్దరు ఒక చేతితో సౌండ్ రాదు, రెండు చేతులు కలిస్తేనే కదా అది కొట్లాటైనా, ప్రేమైనా, ఏవైనా. కాబట్టి ఏదైనా సరే ఆ వాళ్ళ నుంచి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు. స్త్రీల నుంచి దయ, ప్రేమ. సార్ చెప్తా ఉండే ఎంత జాస్తి వాళ్ళైనా ఉండండి, ఎంత కోట్లాట కోపంగా ఉండే వాళ్ళకైనా ఉండండి, స్త్రీలు అంటేనే తేడా వస్తుందంట. ఎందుకు? ఎంత వాళ్ళు రాక్షసులుగా అది ఇది అంటారబ్బా, స్త్రీల చాలా రాక్షసులు అండి. అంత వాళ్ళలో కూడా ప్రేమ అనేది గ్యారంటీ ఉంది. అనేది కూడా మగవాళ్ళ కంటే కూడా ఎక్కువగా స్త్రీకి గ్యారంటీగా ఆ ప్రేమ, దయ, కరుణ, సహనం ఇవన్నీ ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని చూసి ఇవన్నీ నేర్చుకోవాలని చెప్తారు. ఇక్కడ ఎవరిని తక్కువ ఎక్కువలు కాదండి, ప్రతి ఒక్కరూ సమానమే. ఎక్కువ లేదు, తక్కువ లేదు. మనం ఇప్పుడు స్త్రీలు, వాళ్ళు పురుషులు. వాళ్ళు ఒక జన్మలో మళ్ళీ స్త్రీలుగా పుడతారు, మనం పురుషులుగా పుడతాం. కానీ పుట్టినప్పుడు తెలుసుకున్నప్పుడు కొన్ని విషయాలైనా సరే. అలాగే ఉమ్ మాంసం తినే వాళ్ళందరూ మాంసం తినని వాళ్ళని చూసి నేర్చుకోండి అంటారు. ఎందుకు? ఏంది మాంసం తినేవాళ్ళు తినని వాళ్ళని చూసి నేర్చుకోవాలి అంటే, తింటూ మేమే చాలా గ్రేట్, మేము చాలా గొప్పగా ఫీల్ అవుతా అంటారు. మేము ఎంతో బలవంతులం, చాలా చాలా మాకు కండలు తిరిగిపోతున్నాయి, చాలా ఎనర్జీ ఉంటుందని. ఏం తినని వాళ్ళు కూడా చాలా మంది బాగా ఉన్నారండి. మనకు స్లోగన్స్ లో చెప్తా ఉంటారు కదా, మేకలు తిన్న ఆకులు కొండలెక్కుతున్నాయి, మాంసం తిన్న మనిషి మంచాలు పాలవుతున్నాడు అనేసి. ఇలా నీ మాంసంలో లేదు, నీ మనో నిగ్రహంలో ఉంది బలం అంట. కానీ శాకాహారంలో కూడా చాలా చాలా ఉత్తమమైన విలువలు ఉన్నాయి, మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఎన్నో రకాలుగా ఉన్నాయి.
ఏనుగు శాకాహారి ఎంత బరువును మోయగలదు? మనం జంతువుల్లో చూసుకుంటే మనుషుల్లో కూడా శాకాహారులుగా ఉండడమే శ్రేష్టము. కానీ అది ఎంతో దయాగుణం గొప్పది. కానీ మాంసం తినేవాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు మేము ఇది తింటున్నాం మేము గొప్పగాని వాళ్ళ చూసి తినని వాళ్ళని చూసి తినేయడం ఏమంతా ఏం చేసేదేముంది, అనారోగ్య పాలయ్యి హాస్పిటల్ పాలవుతున్నాం. ఇలా తినకుండా కూడా జాగ్రత్తగా హుషారుగా ఉన్నారు కదా. ఎన్నిసార్లు ఎన్ని వ్యాధులు రాలేదండి మనకి, ఎన్నో వచ్చాయి మస్తుగా. సూచి అంటాం, కరోనా అప్పుడు ఇవి తినకూడదు అవి తినకూడదు ఇవన్నీ. అలాంటప్పుడు అంతా ఏమైంది? ఏదైనా మాంసాహారం మంచిది కాదు, ఆరోగ్యానికే కాదు. జీవహింస మహాపాపం. సార్ ఫస్ట్ లో చెప్పేది అదే. ముందు ఆ జంతువులను చంపేయడం మానేయండి. మాంసం తినడం మానేస్తే మీకు సగం, సగం కాదండి పూర్తి ఆరోగ్యం కానీ, మనశ్శాంతి కానీ, మీ కర్మలు కానీ అన్నీ దగ్ధమవుతాయి. కర్మలు తగ్గినప్పుడే మనిషి ఆనందంగా జీవించవచ్చు. అలాగే ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ధ్యానం చేయకుండా మేమున్నాం. మాకు టైం అంతా బాగా ఎక్కువ కష్టపడి ఉద్యోగాలు డబ్బులు సంపాదించడానికే ఉపయోగించుకుంటున్నాం. మీరు గంటలు గంటలు కళ్ళు మూసుకొనేసి ఏం చేస్తారు? టైం వేస్ట్ కదా. మీ పనులన్నీ మానేసి చేస్తున్నామా మనం ఏమన్నా? మానేయకుండా ఈ టైంలో నిద్రపోకుండా, టీవీలు చూడకుండా, ధ్యానం చేస్తూ చెప్తూ ఎంత టైం వేస్ట్ కాకుండా చేస్తున్నారండి. కానీ ఆ ధ్యానం చేసేటప్పుడు తెలుస్తుంది అందులోని ఆనందం, అందులోని ఆత్మానందం, ఎనర్జీటి కూడా. అసలు 2, 3 గంటలు ధ్యానం చేస్తే రోజుకి ఎంత శక్తి మనం తీసుకుంటున్నాం అది వాళ్ళకి తెలియదు. ధ్యానం చేసే వాళ్ళకి తెలుసు, చేయని వాళ్ళకి తెలియదు. చేసిన తర్వాతనే ధ్యానం గొప్పతనం, ధ్యానంలో ఉండే విశిష్టత అర్థమవుతాయి. కాబట్టి ఇదంతా కూడా చెయ్యాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. అలాగే మౌనంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడే వాళ్ళు తెలుసుకోవాలి. మౌనం ఎంతో మంచిది. సగం కొట్లాటలకి తగ్గిచ్చేస్తుంది మనిషికి ఆ మౌనంతో ఉన్నప్పుడు. ప్రతి ఒక్కటి నాకు తెలుసు అని చెప్పి అన్నిట్లో దూరిపోయి మాట్లాడేస్తూ ఉంటారు కొందరైతే. అసలు వాళ్ళకి అది తెలియనిదంటూ ఏది లేదేమో ప్రపంచంలో అన్నట్టు. కాదు. మౌనం చాలా చాలా గొప్పది. అలాగని నువ్వు ఇప్పుడు నా క్లాస్ ఉంది. ఇప్పుడు నేను మౌనం ఉంటే మంచిదని నేను మాట్లాడకుండా ఉంటే ఎలా ఉంటుంది? పిచ్చితనం ఉంటుంది. అది కాదు. నీకు విచక్షణ ఉంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనేది తెలుసుకుంటావు. కాకపోతే అనవసరంగా మాట్లాడేది మంచిది కాదు. అవసరం లేనప్పుడు అవతల వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటూ మాట్లాడడం ఇవన్నీ మంచిది కాదు. మౌనంగా ఉన్నప్పుడు ఎంతో శక్తి మనకి ఆదా అవుతుంది. అందుకే కదా ధ్యానం చేసేది. మనసులో శూన్యం ఉంటుంది, నోట్లో మౌనం ఉంటుంది. ఎంత ఆలోచన రహితం ధ్యానం చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ కంటి ద్వారా ఎంత శక్తి, నోటి ద్వారా ఎంత ఎనర్జీ లాస్ పోకుండా ధ్యానం చేసినప్పుడు మనకి ఎందుకు శక్తి ఆదా అవుతుంది అంటే, నిద్రలో కంటే ధ్యానంలో ఎరుకతో ఉండి ధ్యానం చేస్తూ ఇదంతా ఉంటుంది. కాబట్టి అనవసరం విషయాలు మాట్లాడడం, అనవసరంగా వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వడం ఇలాంటివి లేకుండా మౌనంగా ఉండడం మంచిది అన్నమాట. అలాగే అసలు సార్ చెప్తా ఉంటారు. సార్ వచ్చినప్పుడు మనం గమనిస్తే తెలుస్తుందండి. మాకు 20 ఏళ్ల అనుభవం అంటే నిజంగా అదృష్టవంతులు. ఇంకా అంతమంది ఉండేవాళ్ళు. ఎప్పుడైనా సారు ఇప్పుడు మనం ఫ్యాన్ చూసేసి ఆహ్, స్పీడ్ పెట్టు అన్న దానికి మనం నోరు తెరిచి స్పీడ్ పెట్టు ఫ్యాన్ అది ఇది అని ఇట్లా అంటారు. సైగలతోనే అన్నమాట అసలు. తక్కువ అన్నప్పుడు ఇట్లా అనడం అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ దగ్గర ఉన్నప్పుడు. అలా అనవసరంగా మాట్లాడొద్దు. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. ఇలా అంతా 100 సంవత్సరాల తర్వాత అసలు మాటలే ఉండవు. ఓన్లీ టెలిపతి ద్వారానే అర్థమైపోతా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇద్దరు ఒకే విధంగా ఆలోచించినప్పుడు టెలిపతి అసలు వాళ్ళేమనుకుంటున్నారో ఈడ మనకు అర్థమైపోతుంది. నోరు తెరిసి చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతగా మౌనం గొప్ప భాష అన్నమాట. అది చాలా చాలా గ్రేట్. కాబట్టి అలాగే ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. పంచభూతాలను చూసి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆ చెట్లకు మనం ఏమిస్తున్నాం? మనకు చెట్లేమిస్తున్నాయి? పూలిస్తాయి, పండ్లిస్తాయి, కాయలిస్తాయి. లాస్ట్‌కు తను తను కాలిపోతూ కూడా మనకి వంట చెరుకుగా ఇప్పుడంటే గ్యాస్ స్టవ్‌లు అవి ఇవి ఉన్నాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కదటి మనము ఆ చెట్ల మీదే ఆధారపడేవాళ్ళం. పండ్లు, పూలు, కాయలు ఏ టు జెడ్ ప్రకృతిని అందుకేనండి ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని కాపాడండి అని స్లోగన్స్ రాయడం కానీ, అడవులను రక్షించండి అనేసి కొటేషన్స్ పెట్టడం కానీ ఎందుకు చేస్తారంటే, అదే ఈరోజు వర్షాలు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం, ఎంత ఏడ్చేస్తాం.
కానీ చెట్లు ఉంటే మాత్రం దాని విలువ తెలుసుకోకుండా ఇక్కడ ఉంది, ఇది ఈ చెట్టు ఉంటే మంచిది కాదు, ఈ చెట్టు ఉంటే బాగాలేదనేసి కొట్టి పడేస్తాం. కొట్టినప్పుడు మళ్ళీ దాని స్థానం కాకుండా ఇంకొక చోటైనా సరే ఇంకొక మొక్కను నాటాలి. ఈ రోజు అవన్నీ చేస్తున్నారు మన పత్రి సరుకు, మన మేడం, మన సార్ వాళ్ళ పాప అని, ఇట్లా చాలా మంది చాలా సంస్థలు మళ్ళీ ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారండి. వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంత నీ ఇంట్లో నువ్వు చూసుకోవడానికి పెద్ద కష్టం. అలాంటిది అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా ఇలాంటి అలవాట్లు నేర్చుకోవాలి అని చెప్పనేసి దాన్ని సంకల్పంతో మన పత్రిసార్ ధ్యానం నేర్పించి సజ్జన సంగత్యాలు, స్వాధ్యాయాలు, ర్యాలీలు, ఇవన్నీ పిరమిడ్ నిర్మాణాలు ఇవన్నీ ఎలా నేర్పించారో ఇప్పుడు ప్రకృతిని కాపాడడం, ఆ ప్రకృతిని ప్రేమించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతం. ఆ ప్రకృతి మనకు ప్రతి ఒక్కటి అందిస్తుంది. మన శ్వాస ఒక క్షణం ఆగిపోతే అయిపోతుంది మనం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చెట్ల నుంచే కదా. ఆ పంచభూతాలు, భూతాలతో నిర్మితమైన ఈ దేహం కూడా పంచభూతాలతో నిండి ఉందని తెలుసు. ఏది కొంత తక్కువైనా ఎక్కువైనా అయిపోతుంది. అలాంటప్పుడు ఆ ప్రకృతిని మనం ఎంతైనా ప్రేమించాలి, ఎంతైనా కాపాడాలి, రక్షించాలి, దాని నుంచి నేర్చుకోవాలి. అది మనం కొట్టేస్తే అది ఆగిపోదు. చిగుర్లు అంత చిగుర్లతో మళ్ళీ పెద్ద వృక్షం అయిపోతుంది. మనం ఈరోజు ఒక మనిషి ఏదన్నా ఒక మాట అంటే ఇంకా దాన్ని పట్టుకొనేసి జీవితాంతం పగలు కక్షలు కార్పణ్యాలతో ఉమ్, మనం బాధపడిపోతూ ఉంటాం. ప్రకృతి అలా కాదండి. ఆ క్షణమే అది క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ కొత్తగా చిగురిచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్రకృతిని చూసి నేర్చుకుందాం. ఇలా ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉండొచ్చు జీవితంలో. మన ఇంట్లో వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకు ఇంట్లో వాళ్ళే మన గురువులు అవుతారండి. ఎందుకంటే వాళ్ళే మనకు నేర్పిస్తారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అనేసి. ఇలా అన్ని ధ్యానం చేసుకుంటూ క్లాసులు చెప్పుకుంటూ కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా అంటే వాళ్ళు అప్పుడు మనకి సినిమా చూపిస్తారు. కాకపోతే మనం చేసేది చేస్తూ మనం చూసుకుంటే ఏది ఉండదు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ టు జెడ్ ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు. లాస్ట్‌కి వంట విషయంలో అది ఏదైనా కుట్లు, అల్లికలు, పనులు, పాటలు ఏదైనా సరేనండి. మనకు నేర్పించే వాళ్ళందరూ కూడా మన గురువులే. ఒక ధ్యానం నేర్పించే వాళ్ళు ఇంకా మహా గురువులు. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన అనేది నీకు తోడై నీతో నీ నీడై ఎప్పుడూ నీ తుది శ్వాస వదిలేంత వరకు నీ శ్వాసే నీ గురువు అని చెప్పిన గురువు దొరకడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. కాకపోతే ఆ అంత అదృష్టం, అంత గొప్ప భాగ్యాన్ని మనందరికీ కల్పించాడు. ఈ రోజు కూడా మనందరం అదే చేస్తున్నాం. చివరిగా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొనేసేసి ధ్యానంతో మళ్ళీ ఏం చేస్తాం? ఒక చిన్న ప్రకృతికి సంబంధించిన ఒక పాటతో పాడేసేసి క్లాస్ ఎండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 40 మినిట్స్ అయింది. మళ్ళీ ఎవరి సమయం వృధా కాకూడదు. తర్వాత ఇంకా ఎన్నో మన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి హాయిగా కళ్ళు మూసుకుందాం శ్వాస మీద ధ్యాసతో. ఇంతవరకు ఫస్ట్ ధ్యానం చేసాం. మళ్ళీ సజ్జన సాంగత్యం క్లాస్ మనం షేర్ చేసుకున్నాం, పంచుకుంటున్నాం, చెప్తున్నాం, చెప్తూ మీకు నేను నేర్చుకుంటున్నా. అలాగే ఇప్పుడు ధ్యానం చేసి క్లాస్ ఎండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకునేసి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాం ఫ్రెండ్స్. పాత వాళ్ళకి మనకి అవసరం తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం. ఇలా దీనికి కులం, మతం పట్టింపు లేదు. ఏది అవసరం లేదు. హాయిగా కూర్చోవడం, శ్వాస మీద ధ్యాసతో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయడం, మౌన ధ్యానం, ప్రకృతిలో ధ్యానం, సంగీత ధ్యానం, నాద ధ్యానం, ఇలా ఎన్నో ధ్యానాలు మనతో చేపిస్తూ ఉండేవాళ్ళు మన గురువు గారు. అన్నిట్లో గొప్పదే, అంతా గొప్పదే. కాకపోతే ఇక్కడ మీ మనసును ప్రశాంతత చేసుకొని ఆలోచన రహిత స్థితికి మన మనసును తెచ్చుకోవాల్సి ఉంటుందంతే. ఏ నామస్మరణ వద్దు, ఒక ఏ ఏది వల్లించుకోవాల్సిన ఏది అవసరం లేదు. హాయిగా కూర్చున్నాం ఫ్రెండ్స్. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. నిలువ నీడనిచ్చి బ్రతుకు జీవమిచ్చే భూమాతకు వందనము. నిలువ నీడనిచ్చి బ్రతుకు జీవమిచ్చే భూమాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. అమృతాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టే గోమాతకు వందనము. అమృతాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టే గోమాతకు వందనము.
వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. త్యాగ గుణమునకు గురువుగా నిలచిన వృక్ష జాతికి వందనము. త్యాగ గుణమునకు గురువుగా నిలచిన వృక్ష జాతికి వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. మిత్రధర్మమునకు అర్థంగా నిలచిన పక్షి జాతికి వందనము. మిత్రధర్మమునకు అర్థంగా నిలచిన పక్షి జాతికి వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. తోడు నీడగా ఉండి ప్రాణమై నిలచిన జంతు జాతికి వందనము. తోడు నీడగా ఉండి ప్రాణమై నిలచిన జంతు జాతికి వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. వందనము వందనము ప్రకృతి మాతకు వందనము. మన ధ్యాన గురువులకి వందనము. మన సహమిత్రులకి వందనము. ఓకే మాస్టర్స్, మెల్లగా బాహ్య స్థితిలోకి వచ్చేద్దాం. కళ్ళ మీద చేతులు పెట్టుకొని 2 కళ్ళు తెరుచు చేతులు చూసుకుంటూ కళ్ళు తెరిచేద్దాం. 5 4 3 2 1 0. బాహ్య స్థితిలోకి వచ్చేద్దాం. ఇంతవరకు నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. నేర్చుకుందాం. ఎన్ని తెలిసినా ఎంత నేర్చుకున్నా చివరి వరకు నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కరం నిరంతర విద్యార్థులమే ఇక్కడ. ఎందులో ఎవరు ఎక్కువ తక్కువ ఏది లేదండి. కాబట్టి నేను మీ దగ్గర నుంచి అంతా కూడా ఏం నేర్చుకున్నానంటే, హాయిగా ఇంత టైంలో ప్రశాంతంగా ఏదో పోయి నిద్రపోయి బుక్స్ చదువుతూ సినిమాలు చూడుకోకుండా జూమ్ క్లాసులకి టైం స్పెండ్ చేస్తూ అందరికీ అవకాశాలు కల్పిస్తూ ధ్యానం నేర్పిస్తున్నందుకు మీ అందరికి కూడా మీ అందరి దగ్గర నుంచి ఆ విషయం నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రతి ఒక్క మెడిటేటర్ కి, జూమ్ సెషన్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి, చూస్తున్న వాళ్ళకి అందరికి, ముఖ్యంగా మన గురువు గారికి, మేడం గారికి పాదాభివందనాలండి. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా నేర్చుకోవడం అంటే ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి. మనం నిజమే ధ్యానం చెప్పే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, ధ్యానం చేయలేని వాళ్ళు. జంతువుల నుంచి నేర్చుకోవాలి, మొక్కల నుంచి నేర్చుకోవాలి, ప్రకృతి నుంచి నేర్చుకోవాలి, పంచభూతాల నుంచి నేర్చుకోవాలి. అద్భుతంగా చెప్పారు. అంటే చిన్న పిల్లల నుంచి నేర్చుకోవాలి, పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవడమే. నేర్చుకుంటూ అంటే మనం భూమి మీదకి వచ్చిన కాడ నుంచి మన భూమి నుంచి వెళ్ళినంత వరకు కూడా ప్రతిదీ నేర్చుకుంటూనే ఉండాలి. లర్నింగ్ అండ్ టీచింగ్ అంటే నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని చెప్తూ ఉండాలి. నిజంగా ఆ కాన్సెప్ట్ తీసుకుని అద్భుతంగా చాలా చక్కగా చెప్పారు మేడం. ఎందుకంటే నిజమే, ఏది అందరూ నేర్చుకుంటే ఎవరికి ఏమీ రాదు సృష్టిలో. అందరూ నేర్చుకోవాల్సిందే. ప్రతిదీ నేర్చుకుంటేనే కదా ఇంకోటి చెప్పగలుగుతారు. చిన్నపిల్లలకి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, జంతువుల నుంచి నేర్చుకోవచ్చు. మీరు చెప్పారు ప్రతి జంతువు నుంచి, ప్రతి పక్షి నుంచి ప్రతిదీ నేర్చుకోవచ్చు. నిజంగా నేర్చుకోవడం మొదలెడితే అందరి నుంచి మనం నేర్చుకోవచ్చు అని అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగానే అంటే ఆ నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకుంటే మనకి అహంకారం అనేది ఉండదు మేడం. ఇప్పుడు నాకంతా తెలుసు అనుకోవడం అహంకారం, ఏమీ తెలియదు అనుకోవడం గొప్పతనం. ఎందుకంటే ఏమీ తెలియదు అంటే మనం నేర్చుకునే సిద్ధంగా ఉంటాము. అన్నీ తెలుసు నాకు, చెప్తే నేను వినేది ఏంటి అనుకుంటే ఏమీ లేదు. అందుకే అంటారు పత్రిసులు చెప్పారు కదా, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఎప్పటికప్పుడు సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే మనము ఏ మాయలో పడిపోయామో, మనం ఇంకా ఎంతవరకు నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క లెర్నింగ్ నేర్చుకుంటాం. అంటే ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ఉంటాం. ఏదో ఒక విషయం మనకి తెలియని విషయం వస్తూనే ఉంటది. ప్రతి సెక్షన్ నుంచి కూడా ఏదో తెలియని విజ్ఞానం మనకు వస్తూ ఉంటుంది ఆ మాస్టర్స్ నుంచి. కాబట్టి ఎప్పుడు నేర్చుకోవడానికి ఎప్పుడు అలవాటు పడితే అద్భుతంగా ఉంటుందనే టాపిక్ని చక్కగా చెప్పారు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మేడం తోటి ఏమైనా అడగాలనుకుంటే అడగండి. అందరికీ అన్మ్యూట్ ఉన్నది, అందరూ మాట్లాడవచ్చు మీ మైక్ని ఆన్ చేసుకొని. మాస్టర్స్. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే. చాలా చక్కగా చెప్పారమ్మా ప్రేమతత్వం గురించి. ఆ పక్షులు కానీ జంతువులు కానీ ఇవన్నీ మనకి ఒక ప్రేమతత్వాన్ని అలవాటు చేస్తాయి అన్నమాట. కానీ మనము
నిజమే కదా, చెట్టుతో కూడా మాట్లాడొచ్చు. ప్రతి ఒక్క వస్తువుకి చైతన్యం ఉన్నప్పుడు మనం ప్రతి దాంతో మాట్లాడొచ్చు. మనం అంటే మన మనం తెచ్చుకున్న వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే అర్థమవుతోందండి. ఓ పైనుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాం వీళ్ళందరినీ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతకు ముందు అనిపించేదిలే. అంటే మీరు చెప్తున్నట్టు ఇంకా బాడీ లీవ్ చేసేంత వరకు ఇంకా నేర్చుకుంటూ ఉండడమే ప్రతి ఒక్కరి నుంచి. కానీ దాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తాం అప్పుడే ఎదుగుతామండి. అప్పుడు వెంటనే వచ్చేస్తా ఉంటుంది, తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ మార్గంలో ఉన్నాం కాబట్టి ఎరుక కోల్పోతున్నాం అని తెలుసుకున్నప్పుడు ఎరుక తెచ్చుకుంటాం గ్యారంటీగా. నిజంగా చాలా అద్భుతం మేడం. నిజంగా చాలా బాగుంది మేడం. క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ప్రమీల మేడం మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఆత్మ ప్రణామాలు. మీరు లాస్ట్ లో పాట పాడారు, అది చాలా బాగుందమ్మా. వందనం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రకృతి గురించి, చెట్టు గురించి, అన్నిటి గురించి వివరించి పాడారు. అది నేను ఎన్ని పాటలు వింటున్నానో అన్ని పాటలు తెలుసు, కానీ నేను ఈ పాట ఎక్కడ వినలేదు మళ్ళీ. చాలా చాలా బాగుంది. ఏంటి క్లాసు ఏదో మామూలుగా ఉంది అని అనిపించింది స్టార్టింగ్ లా. అలా వింటూ 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 ప్రేమతత్వంకి ప్రతిదానికి చెప్తుంటే ఇది నిజమే, నేర్చుకోవాలి అంటే ఎక్కడైనా నేర్చుకోవడానికి ఉంటుంది, కానీ ఆరంభమే తప్ప అంతం ఉండదు కదా. అది ఉండదు. అది అంతా అర్థమైంది, అన్నీ అర్థమయ్యే. సరే మేడం, నమస్తే. థ్యాంక్ యూ తల్లి. నమస్తే మేడం. నమస్తే కృపావతి గారు. నమస్తే తల్లి. నమస్తే. బాగుందండి క్లాస్, చాలా బాగా చెప్పారు. అర్థం కాదంటే ఏమి లేదు అందులో, అంతా విపులంగా చెప్పారు. చెట్ల గురించి, పక్షుల గురించి, జీవితం గురించి. మానవుడు ఆశాజీవి అండి. ఎప్పుడు కూడా ఫుడ్ దగ్గర కూడా దాచుకుంటున్నాం, రేపు కొండాలని దాచుకుంటాడు. అలాంటిది పక్షులు, జంతువులు చూసి మనం నేర్చుకోవాలి. కానీ ఇంకా మాయలో పడి మానవులు ఎంత చేసినా, ఎన్ని నేర్చుకున్నా ఇంకా అదే వాడుతా ఉంటారు. ఇంకా రావాలి చాలా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బాగుంది క్లాస్, సూపర్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా మేడం తోటి? అందరికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంత బాగా వివరించారు. ఇప్పుడు మౌనం కోసం, మౌనం ఉంటే ఏంటి, మనం ఎంత కోల్పోము, ఎంతో తెలుసుకుంటాము జ్ఞానాన్ని. మౌనం నుంచి ఎంత ఎదుగుతామని చెప్పేసి, ప్రేమతత్వం కోసం, ప్రతి జీవి పట్ల ప్రేమగా ఉండాలని. అంటే అన్ని తెలిసిన విషయాలైనా సరే ఒకసారి మననం చేసుకున్నాం ఒకసారి అని. కానీ కొత్త వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు తెలుస్తూ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ లో చూస్తారు, ఎంతో మంది ఆ విజ్ఞానాన్ని తెలుసుకుంటారు. కాబట్టి మాస్టర్స్ అందరూ యూట్యూబ్ లో ఉంటది కాబట్టి అది ఫార్వర్డ్ చేయండి. కొత్త వాళ్ళకి, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కానీ, మన రిలేషన్ కానీ అది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవడం వల్ల నేను ఇలా జీవించాలి కావాలా, నేను ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాడికి కూడా అర్థమవుతుంది మాస్టర్స్. మనం వినడమే కాదు, మనం అలాగే జూమ్ లో వింటాము, కానీ యూట్యూబ్ లో వచ్చిన దానికి మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, బంధువులకు కానీ, లేకపోతే ఎవరైనా కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళని షేర్ చేయండి. ఆ షేర్ చేయడం వల్ల మనం ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతాం. ఏమో మన ఇంట్లో మనము ప్రచారం చేసినట్టు ఉంటుంది అసలు. మేడం యూట్యూబ్ చూసి ఇప్పుడు జ్ఞానంలోకి చాలా మంది కొత్త వాడు వచ్చారు మేడం. అలాగే యూట్యూబ్ లో జ్ఞానాన్ని అందుకుంటున్నారు చాలా మంది, కొత్త వాళ్ళు వచ్చి అందుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, మారుతున్నారు. జీవహింస చేయకూడదు, జంతువులు ఎందుకు ప్రేమించాలి, యేసుక్రీస్తు ఏం చెప్పారు, ఇవన్నీ మనం విన్నాం కదా మాస్టర్స్. జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే గొప్ప ఇది. కాబట్టి పంచితే పెంచబడుతుంది మాస్టర్స్. ఈ రోజు మనకి చక్కగా అనసూయ మేడం గారు వచ్చి మనకి చక్కగా జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మీకు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే జూమ్ సెక్షన్కి వచ్చిన ఆత్మ కూడా శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రి స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.